రూపాయి రూపాయి పోగేసుకొని ఆర్థికంగా మనము బాలేకపోయినప్పటికీ మనకు ఒక స్థిర నివాసం ఏర్పడేటందుకు ఈ భూమిపైన మనకు ఒక ఇల్లు ఉండాలనేసి మధ్యతరగతి వాళ్ళము ఆలోచిస్తాం కదా. అదేవిధంగా నేను కూడా ఈ విధంగా ఆలోచించి ఒక ఇల్లు తీసుకున్నానండి. కట్టిందే తీసుకున్నాను. అదేవిధంగా మన పాతకాలంలో అమ్మ వాళ్ళ కాలంలో, అత్తయ్య వాళ్ళ కాలంలో ఉన్న ఇంటినే శుభ్రం చేసుకొని సంవత్సరానికి ఒకసారి సున్నం కొట్టుకొని వారం వారం బండలు గడుక్కొని దుమ్ము దులుపుకొని అదే ఇల్లును మహారాజప్రసాదంగా రాజభవంతిగా ఫీల్ అయ్యి అదే ఇంట్లో ఉండేవాళ్ళు. అంతేగాని వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఫ్లాట్ తీసుకోవాలి, ఇంత భూమి కొనుక్కోవాలి అనేసి అయితే ఆలోచన లేకుండా ఉండేది. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్లాట్ కొనాలి, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి, ఒక పొలం భూమి కొనాలి, ఫ్లాట్ కొనాలి అనేసి తమ పేరు పైన ఉండాలి అనేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ వాళ్ళ కెరీర్ని గాడిలో పెట్టుకుంటూ ఇల్లును, పిల్లల్ని, భర్తని చూసుకుంటూ అదేవిధంగా ఇలా ముందుకెళ్తూ ఉన్నారు కదా చాలామంది. వాళ్ళకైతే ఒక అప్లాస్ చేయాలండి. ఎందుకంటే దృఢ సంకల్పము, ఆశయ సిద్ధి, ఒక పట్టుదల ఉన్న వ్యక్తులైతే ఏదో ఒకటి సాధించుకోవాలని ముందరికైతే వెళ్తూ ఉంటారండి. ఈ ముందరికెళ్ళే క్రమం లోపల ఒక అమ్మాయిగా నేను ఇది సాధించాను అనేసి గర్వంతో అయితే చెప్తానండి. ఎందుకంటే నాకు పెళ్ళయ్యే నాటికి 17 సంవత్సరాలు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే పెళ్ళయింది. ఆ చదువును కొనసాగించాలి అనే ఒత్తిడిలో, అదేవిధంగా పెద్ద కుటుంబము, ఆ కుటుంబంలో మనకు వంట సరిగా రాదు, ఎలా మసలుకోవాలనో అసలుకి తెలియదు. ఆ 17 సంవత్సరాల టైంలో ఏం తెలుస్తుందండి. అదేవిధంగా వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి కదా, అమ్మగారింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో అయితే ఉండదు కదా. ఫ్రీగా పడుకోవడానికి ఉండదు, ఫ్రీగా టైంకి తినడానికైతే అస్సలు సహకరించదు టైము. అదేవిధంగా ఇలాంటి ఒత్తిడి లైఫ్లో ఒక చదువుకొని మళ్ళీ ఒక పిల్లల్ని చూసుకుంటూ ఇలాంటి పరిస్థితిలో ఒక చిన్న జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత దాంట్లో వచ్చే పైసాని కూడబెట్టుకొని కొద్దిగా లోన్ తీసుకొని చాలా అతి కష్టం మీద, అంటే నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా కష్టాలు పడ్డానండి. ఎంత కష్టాలంటే ఆటోకి పోవడానికి కూడా డబ్బులు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అండి. నేను ఎట్లా అంటే స్వతహాగా నా కాళ్ళపై నేను నిలబడాలి, నా పైసలు నేనే ఖర్చు చేసుకోవాలి, నా ఖర్చులను నేనే చేసుకోవాలి అనేసి ఒక పట్టుదల అంటారు కదా, ఒక అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే నాకు ఉంటాయండి. ఎందుకంటే మనము ఒకరితో రూపాయి తీసుకొని తింటే అది రేపొద్దున వచ్చే జన్మలో ఆ రూపాయిని తీర్చడానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తాలండి. మనము ఆ లైఫ్ వద్దని నేనైతే అనుకుంటానండి. ఉన్న కాడికి ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఎంత కష్టమైనా సరే చిట్టీలు వేసుకొని, కపిల్ చిట్ ఫండ్లో ఒక చిట్టి వేసుకొని ఈ బ్యాంకు లోన్ తీసుకొని చాలా అంటే చాలా కష్టపడి ఈ ఇల్లు తీసుకున్నానండి 2018లో. అయితే ఈ ఇల్లుని మేము రెంట్కి ఇస్తున్నామండి. రెంట్ పర్పస్లో పెట్టుకున్నాము. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఏరియా లోపల మాకు అక్కడే అలవాటు అయిపోయింది. ఆఫీస్కి కానీ, మార్కెట్కి కానీ, షాపింగ్లకు కానీ అలాగే ఉంటూ వస్తున్నాము. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పాత ఇల్లు కూడా ఉక్కబోతగా ఉంటుంది, గాలి ఆడదు, సూర్యరశ్మి కూడా ఇంట్లో పడదండి. అలాగే సర్దుకుంటూ, ఎందుకంటే మ్యాక్సిమం మధ్యతరగతి వాళ్ళము సౌకర్యాల జోలికి అసలే వెళ్ళం కదండి. అదేవిధంగా నా లైఫ్ కూడా అలానే నడుస్తుంది. ఇంకా ఎంత సర్దుకుంటే ఇంకా అంత కిందికి పోతూనే ఉంటామండి. కాకపోతే విలాసాలు చేసేవాళ్ళు విలాసాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి అలాగనే డబ్బులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఎంత చేసినా కానీ వెనక నుంచి సూటిపోటి మాటలు అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఎంత కష్టపడి ఒక లైన్కి వచ్చి నాకంటూ ఒక సింహాసనం అంటారు కదా, మనము ఎవ్వరి అండదండలు లేకుండా మనం ఒక లైఫ్కి వచ్చినామంటే కూడా అది ఓర్చుకోకపోవడం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒకటి మాట ఒక్కటి కాదు చాలా రకాల మాటలు అంటూ ఉంటారు. అన్నీ నెమ్మదిగా సైలెంట్గా తట్టుకొని నిలబడగలిగినప్పుడే వాళ్ళని మనుషులు అంటారండి. ఎప్పుడు పరుల సొమ్ము ఆశిస్తూ అన్న పెడతాడు, తమ్ముడు పెడతాడు, వదిన పెడుతుంది, మరదలు పెడుతుంది, మామ పెడతాడు, నాన్న పెడతాడు అనే ఆశ లేకుండా ఎవడైతే బతుకుతాడో వాడే నిజమైన మనిషి అని నేనైతే అనుకుంటానండి. నేనైతే దీనికి అస్సలు ఒప్పుకోనండి. ఒకరి దగ్గర పెట్టించుకుంటే ఎంత ఉంటుందండి. మనం ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకరి దగ్గర అడుక్కొచ్చుకొని తింటే ఎంత ఉంటుంది, ఒక పూటకి ఒక మనిషికి సరిపోదు, మిగతా నలుగురికి ఏం పెడతాము.
అదేవిధంగా మనం చేసుకుంటే 5 మందికి తినొచ్చు, 2 పూటలు తినొచ్చు. అడుకొచ్చుకునేది ఎంత ఉంటుంది? అందుకే మనము సాధ్యమైనంత వరకు కష్టపడాలి. ఆ కష్టపడ్డదాన్ని నిలుపుకుంటేనే జీవితం ఉంటుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.